బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాతావరణ మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడిందని, ఇది రాగల 2 రోజుల్లో మరింత బలపడే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షంతో పాటు పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇక ఈరోజు శ్రీకాకుళం, ఏలూరు, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు పోలవరం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇటు తెలంగాణలో రాబోయే కొన్ని రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు నుంచి ఈ నెల 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలియజేయడంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఏసీబీ సోదాల్లో కీలక పరిణామం ఒకటి వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ భీమిరెడ్డి ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో అధికారులు డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో 15 మంది బినామీలకు సంబంధించిన వివరాలు నమోదు చేసినట్లు గుర్తించారు. ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో సుమారు 200 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని ఏసీబీ గుర్తించింది. 16 ప్రాంతాల్లో ప్రాపర్టీలు ఉన్నట్లుగా అధికారులు నిర్ధారించారు. భీమిరెడ్డి నివాసంలో సోదాల సందర్భంగా కిలో బంగారం, 40 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని ఆస్తుల వివరాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.